వెల్కమ్ టు G3 మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమీక్ష. పరిహారం, భూ హక్కులపై అమరావతిలో వేడెక్కిన చర్చలు. రాజధాని అభివృద్ధికి న్యాయమైన పరిష్కారం వస్తుందన్న రైతన్న ఆశలు. కమిటీ మీటింగ్ తో అమరావతి ఉద్యమం మళ్లీ దృష్టిలోకి. పెంచినయ్య హత్యపై గంజాయి బ్యాచ్ ను వదలొద్దని కోటంరెడ్డి వార్నింగ్. నెల్లూరులో రౌడీయిజం పెరుగుతోందని కోటంరెడ్డి సీరియస్ అలర్ట్. హత్య కేసులో నిజాలు బయటపెట్టాలని పోలీసులకు కోటంరెడ్డి డిమాండ్. ప్రజల భద్రతకు ముప్పు, గంజాయి గ్యాంగ్ పై యాక్షన్ కోరిన కోటంరెడ్డి. కేటీఆర్ ఆరోపణలు నకిలీ, బీసీలతో ఆటలు ఆడొద్దని సీతక్క హెచ్చరిక. రిజర్వేషన్లు తగ్గాయన్న కేటీఆర్ మాటలకు సీతక్క స్ట్రైట్ కౌంటర్. సుప్రీం గైడ్ లైన్, కమిషన్ రిపోర్టే ఫైనల్ అని సీతక్క క్లారిటీ. బీసీలను భయపెట్టే డ్రామా ఆపండి అని కేటీఆర్ పై సీతక్క ఫైర్. కేసీఆర్ ఆమరణ దీక్షకు 16 ఏళ్ల పూర్తి, నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ ట్వీట్. కరీంనగర్ లో కేసీఆర్ అరెస్టు వీడియోను షేర్ చేసిన కేటీఆర్. కర్ణాటక సీఎం పదవిపై కొనసాగుతున్న సంక్షోభం. అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగిన సిద్దరామయ్య, డీకే శివకుమార్. బెంగళూరులోని సీఎం నివాసంలో ఇద్దరు నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్. విభేదాలు పరిష్కరించుకున్నాకే ఢిల్లీకి రావాలని స్పష్టం చేసిన హైకమాండ్. పార్టీ నిర్వహించిన దీక్ష దివాస్ పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో ఒక్కరోజు మాత్రమే దీక్ష పెట్టుకున్న పార్టీ ఇప్పుడు 10 రోజుల కార్యక్రమం పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓట్ల కోసం బీఆర్ఎస్ కుట్రలు పడుతోందని అన్నారు. తమ వ్యక్తిత్వాలను కించపరుస్తూ అబద్దాల ప్రచారం చేయడం రాజకీయ దురుద్దేశమని సీతక్క స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుండడం అంగీకార యోగ్యం కాదని ఆమె హెచ్చరించారు. సీతక్క వ్యాఖ్యలు బయటకు రావడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అదే విధంగా అభిజిత్, విదుల్ చావ్లా మరియు రంజిత్ అనే మేము అక్కడ దీక్ష చేస్తే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష చేయడం జరిగింది. దాని మీద ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వము దీక్ష చేయొద్దని అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని కేసులలో ఇరికించడంతో మరి గత కొంతకాలంగా కేసులకు అటెండ్ అవుతా ఉన్నాం. ఈరోజు కేసుకు అటెండ్ అయితే మళ్ళీ 18కు వాయిదా వేయడం జరిగింది. మేము ఆ రోజు అడిగింది కూడా న్యాయమైన డిమాండ్. ఎందుకంటే కరోనా అనేది ప్రతి ఒక్కరికి వ్యాపించింది. అది చాలా కాస్ట్ కూడా పెట్టుకునే పరిస్థితి. దానికి పేదోళ్లకు కరోనా వస్తే చాలా మంది చనిపోతున్నారు. ఆరోగ్యశ్రీ ఉంటే వైద్యం వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఆ నిరాహార దీక్షను భగ్నం చేయడమే కాకుండా మా మీద గాంధీనగర్ పిఎస్లో కేసులు పెట్టడం జరిగింది. సో అప్పుడు కూడా అన్నమే మేము చేస్తున్న న్యాయమైన పోరాటం. ఇది ఎవరికో ఏదో పొలిటికల్ కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, దేశంలో, ప్రపంచంలో కూడా గడగడలాడిస్తున్నటువంటి ఈ కరోనా జబ్బుకు సామాన్యులు బలైపోతున్నారు. ఖరీదైన వైద్యం అందించలేని పరిస్థితి, తీసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో చేర్చి కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ చేయడంతో మా మీద ఈ కేసు పెట్టడం జరిగింది. ఏదేమైనా మేము ప్రజల మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు నిర్వహించిన ప్రెస్ మీట్ లో కీలక రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పార్టీ భవిష్యత్ దిశ, ప్రాంతీయ నాయకుల కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. అంబటి తన విమర్శలను నేరుగా, సంకోచం లేకుండా వెల్లడించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుత రాజకీయాల్లో సమీకరణాల్లో వైఎస్ఆర్సీపీ ఎందుకు వెనకబడుతోంది, ఏ మార్పులు అవసరం, నాయకత్వం ఏ దిశలో అడుగులు వేయాలి, ఈ ప్రశ్నలపై అంబటి వ్యాఖ్యలు మరింత మూవ్మెంట్ సృష్టించాయి. ఎప్పుడు కూడా మళ్ళీ ఇంకొక దశ ఉందని కానీ, మళ్ళా కొంత భూమిని మేము సేకరించవలసిన అవసరం ఉందని కానీ ఎప్పుడు చెప్పలా. 50,000 కోట్లతో అద్భుతమైన నగరాన్ని, వరల్డ్ క్లాస్ టౌన్ ని నిర్మించబోతున్నాము. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, భారతదేశంలో కాదు సుమా, ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజధానిగా దీన్ని మేము చేయబోతున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే కథ ఏంటో చూశారు కదా మీరు. మళ్ళీ 20,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఇది 2వ దశ. మళ్ళా 3వ దశ ఉంది. ఈ 2,000 ఎకరాల్లో 16,000 చిల్లర ఎకరాలను 16,666 ఎకరాలను
రైతుల దగ్గర నుంచి పూలింగ్ చేసుకొని ఇంకా మిగతా ప్రభుత్వ భూమితో కలిసి 20,000 ఎకరాలకు దీన్ని 2వ దశలో సేకరించాలని, మళ్ళా 3వ దశలో కొంత భాగాన్ని సేకరించాలని చంద్రబాబు నాయుడు గారు భావించటం, దాని మీద నిన్న కేబినెట్ లో కూడా డిస్కస్ చేసి ఆమోదించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. ఎందుకంటే సుమారుగా 10 సంవత్సరాల క్రితం అక్కడ రైతులు 35,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతులకి ఇస్తే వారికి రిటర్నబుల్ ప్లాట్స్, ఇదిగో ఇంత ఇస్తే ఇంత భూమిని మీకు డెవలప్ చేసి, పూర్తిగా డెవలప్ చేసి అద్భుతమైన ప్లాట్లను మీకు ఇస్తామని ఆ రోజున హామీ ఇచ్చారు. అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అనేకమైన మాటలు చెప్పారు, అద్భుతమైన మాటలు చెప్పారు. రైతుల దగ్గర నుంచి ఆ భూములు తీసుకున్నారు. ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారా ఎక్కడైనా అంటే ఇంతవరకు లేవు. కేటాయించామంటారు. ఎక్కడ కేటాయించాలి చూపించమంటే మీకు చాలా చిత్రం. అసలు పూలింగ్ లో లేని భూముల దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నారు, అక్కడ చూపించామని. వాళ్ళేమో ఆశ్చర్యపోతున్నారు. అక్కడ రోడ్లు లేవు, మరొకటి లేవు. అసలు ఎక్కడా కూడా రిటర్నబుల్ ప్లాట్స్ 10 సంవత్సరాలు అయినా కూడా చూపించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది. రైతులు అలో లక్షణాన్ని బాధపడుతున్నారు. ఇచ్చిన భూములకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతంగా వాటిని డెవలప్ చేసి ఇస్తామన్నారంటే డెవలప్మెంట్ సంగతి దేవుడు ఎరుగు. అసలు ప్లాటులు ఎక్కడ ఇచ్చారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఇదిగో ఇక్కడ ఇచ్చామంటారు, అక్కడ పూలింగ్ భూమి లేని చోట ఇచ్చామంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ గా మనం భావించాలని నేను అనుకుంటా ఉన్నా. ఎక్కడ భూములు ఉన్నాయో కూడా తెలియనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లోకి ఇవాళ రైతాంగాన్ని నెట్టారు. సరే, రైతులందరూ సిఆర్డీ ఆఫీస్కి వెళ్తున్నారు. ఏమండి మా భూముల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. సమాధానం చెప్పేవాళ్ళు లేడు. అదేమంటే ఇస్తాంలేవా తొందరగా, ఏంటి రోజు తిరుగుతున్నారు మీరు అని అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సిఆర్డీఏ వారు అవమానపరిచే మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క మంత్రి కూడా అయ్యా మీ కౌలు గురించి కానీ మీ రిటర్నబుల్ ప్లాట్స్ గురించి కానీ మీరు బాధపడవలసిన అవసరం లేదని గౌరవంగా చెప్పినటువంటి సమాధానం ఒక్కటి కూడా లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, రైతులే చెబుతున్నటువంటి మాటలు, వారి ఛానల్స్ లోనే వచ్చినటువంటి మాటలు. రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రోజునేమో రైతులు అద్భుతం, అమోఘం, త్యాగదనం అన్నారు. ఈ రోజు రైతులు పనికి మానవుల కింద లెక్కేసి పక్కకు నెట్టేస్తుంటే రైతులు ఎంతగా బాధపడుతున్నారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. మరి ఇవాళ మీరు చూశారంటే ఒకసారి చాలా ఆశ్చర్యకరమైన మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇలాంటి మాటలు మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. 50,000 ఎకరాల్లో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆ నోరో తాటి పట్టో నాకు తెలియదు కానీ అమరావతి రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం కీలక చర్చలకు వేదికైంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొనడంతో సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. రైతుల భూ హక్కులు, పరిహారం, పునరావాసం, పెండింగ్ అభివృద్ధి పనుల వంటి ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రాజధాని ప్రాజెక్టు పునఃప్రారంభంపై రైతులు ఆశాభావంతో ఎదురు చూస్తుండగా అధికారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష సమాచారం అందించారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడు స్పష్టత వచ్చేందుకు ఈ సమావేశం కీలక మలుపుగా భావిస్తున్నారు. అమరావతి రైతులు కమిటీ నిర్ణయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. నెల్లూరు రూరల్ ప్రాంతంలో పెంచలయ్య హత్యపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు.
పడారపల్లి వద్ద జరిగిన ఈ దారుణం స్థానికులను కలవరపరిచిందని పేర్కొన్న ఆయన గంజాయి బ్యాచ్ పేరు పొందిన గ్యాంగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టవద్దని పోలీసులకు సూచించారు. రౌడీయిజం చేసేవారు, గంజాయి విక్రయం చేసేవారు, భూ కబ్జాదారులు ఎవరు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ఈ గ్యాంగ్ పై పోలీసులు చర్యలు వేగంగా కొనసాగాలని కోరారు. హత్య కేసులో నిజాలు వెలికితీసి నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత ప్రాంతంలో చట్ట వ్యవస్థపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. కోటంరెడ్డి వ్యాఖ్యలు వెలువడంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. పోలీస్ యంత్రాంగం ఎంత గట్టిగా పనిచేయాలంటే వాళ్ళు పోలీస్ యంత్రాంగం ముడుపులు తీసుకుంటే కువైట్ నుంచి భారత్ రావాల్సిన నెల్లూరు జిల్లా రాపూరు మండలానికి చెందిన 7 ప్రయాణికులు శ్రీలంక కొలంబో ఎయిర్పోర్ట్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైకి రావాల్సిన వారి విమానం భారీ వర్షాల కారణంగా రద్దు కావడంతో గత 2 రోజులుగా ఎయిర్పోర్ట్ లోనే చిక్కుకుపోయారు. ఆహారం, విశ్రాంతి, అవసరమైన సౌకర్యాల లేమితో కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. వెంటనే స్పందించి తమను సురక్షితంగా స్వదేశానికి తెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వీరి వీడియోలు, సందేశాలు విస్తృతంగా వైరల్ అవుతుండటంతో పరిస్థితి మరింత దృష్టికి వెళ్లింది. అధికారులు ఇప్పటికే విమానయాన సంస్థలతో సంప్రదింపులు ప్రారంభించినట్టు సమాచారం. ప్రయాణికుల కుటుంబాలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. కొలంబో టు చెన్నై టికెట్ తీసుకొని వచ్చాము. కువైట్ ఎయిర్పోర్ట్ లో వచ్చిన తర్వాత అక్కడ ఫ్లైట్ లేట్ అని చెప్పారు. మేము 7 o'clock వచ్చాము. తర్వాత ఫ్లైట్ వచ్చి షెడ్యూల్ మారింది కాబట్టి 1 o'clock ఆ టైం కువైట్ టైం వచ్చింది. కొలంబోలో ఉదయం వచ్చింది. ల్యాండ్ చేసేదానికి వీలు కాలేదు, వెదర్ సరిగా లేదు, వెదర్ సహకరించలేదని చెప్పి ల్యాండ్ చేసి టచ్ చేసి మళ్ళా లేసిపోయి 20 నిమిషాల పైన గాలిలో చక్కర్ కొట్టి అదే కొలంబోలో వేరే ఎయిర్పోర్ట్ దగ్గర మమ్మల్ని ల్యాండ్ చేశారు. మేము అనుకున్నామంటే ఓకే, దిస్ ఈస్ ద వెదర్ ప్రాబ్లం కాబట్టి ఇబ్బంది ఏముండదని చెప్పే ఉద్దేశంతో మేము కూడా గమనిన్నాం. 3 గంటల వరకు ఫ్లైట్ లోనే పెట్టారు మమ్మల్ని. తర్వాత వెదర్ అదే విధంగా ఉంది, మేమేమి ఇంకేమి మార్పు ఏమి లేదని చెప్పి అదే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏదో స్నాక్స్ ఇచ్చారు. తర్వాత వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ లగేజ్ తీసుకుని మీరు వెళ్ళిపోయి బయటికి పోండి, మిమ్మల్ని బై రోడ్ లో మేము కొలంబో ఎయిర్పోర్ట్ పంపిస్తాము, అక్కడి నుంచి మీకు పోయేదానికి ఈజీగా ఉంటుంది, అక్కడ ఫ్లైట్ ఉంటుందని చెప్పి తీసుకొని వచ్చి మా లగేజ్ మేమే తీసుకున్నాము. చాలా ఇబ్బంది పడినాము. మమ్మల్ని ఎంతవరకు ఏ రకంగా ట్రీట్ చేశారంటే లైక్ ఏమంటారు, ఒక భిక్షగాళ్ళు మాత్రం రోడ్డు మీద వదిలేసి 1.5 గంట ఒక బస్సు వచ్చింది. ఆ బస్సులో కూడా చాలా వరకు రష్, తోపులాట. అదే విధంగా ఏదో కష్టపడి మేమందరం మా లగేజ్ తీసుకుని అక్కడ బస్సులో పెట్టుకుని తర్వాత బై రోడ్ 3 గంటల ప్రయాణం. అది దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మేము వాడు దించిన ఎయిర్పోర్ట్ కి ఈ కొలంబో ఎయిర్పోర్ట్ కి వచ్చేదానికి రాత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి చేతుల్లో ఉన్న బతుకమ్మను తొలగించి తన గుర్తింపుతో కూడిన చిహ్నాన్ని పెట్టిందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించిన ఆయన త్వరలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ విగ్రహాన్ని తొలగించి అక్కడే తెలంగాణ తల్లి బతుకమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ప్రకటించారు. బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతి, రాష్ట్ర గౌరవ ప్రతీకమని, రాజకీయ స్వార్థం కోసం దాన్ని మార్చడం ప్రజల భావాలను దెబ్బతీసే చర్య అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో భారీ చర్చ చెలరేగింది. కాంగ్రెస్ వర్గాలు కేటీఆర్ వ్యాఖ్యలను నిరాధారమని ప్రతిరూపించగా బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ కు మద్దతు తెలుపుతున్నాయి. దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనారోగ్య సమస్యల తర్వాత తొలిసారిగా లక్ష్మణపేట మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. మీ అందరి ఆశీస్సులతోనే నడుస్తున్నారు, మీతో కలిసి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాను అని కన్నీరు మున్నీరయ్యారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చివరిని
పంచాయతీ కూడా శరవేగంగా అభివృద్ధి నడుస్తుంది. అది అయినప్పుడు ఈ వైద్యానికి కూడా మనం ఎక్కడికి హైదరాబాదు, మద్రాసు, చెన్నై కూడా వస్తుంది. అన్ని వైద్యాలు ఇప్పుడు నేను కూడా వైద్యం ద్వారా చూసుకున్నాను కాబట్టి అప్పుడు కొన్ని మిగిలిపోయి ఉండే అవి కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే సర్జరీ నేను చేసుకొని వచ్చాను ఆ సర్జరీ కూడా ఇక్కడ 30 పడకలను యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను తిరిగి అమెరికా డాక్టర్లు వచ్చి చేసిన సర్జరీ వైద్యం కూడా ఇక్కడ మంచిర్యాలలో ఏర్పాటు చేస్తాను. దాంతోపాటు కళ్ళ మీద దృష్టి తక్కువ ఉంటుంది, దానికి కూడా అలానే 30 పడకలతోటి కళ్ళ నిలసేతోటి కళ్ళ హాస్పిటల్ ప్రారంభిస్తాం. చెప్పేది ఏంటంటే వైద్యానికి సంబంధించిన ఎవరు ఇక్కడ హైదరాబాద్ కానీ అమెరికా కానీ ఎక్కడికి పోవాల్సింది విద్య కూడా హైదరాబాద్ నుంచి పిల్లలు వచ్చి మంచిర్యాలలో చదువుకునే పరిస్థితి నేను తీసుకొస్తాను. ఇక్కడ ఏదైతే హాస్పిటల్ 30 పడకలు అందరూ 30 పడకలు ఉంటాం, 30 పడకలు ఎందుకంటే 30 పడక కన్నా ఎక్కువ 4 జనాలు కట్టి మనం ఇబ్బంది పడుతుంది, డబ్బులు దొరికేది ఇబ్బంది లేదు. అక్కడికి అన్నీ సో ఇక్కడ నుంచి 25 నిమిషాలు 15 నిమిషాలు అంబులెన్స్ అయితే 15-18 నిమిషాలు పోతుంది. సో ఇక్కడ నుంచి హాస్పిటల్ 2 మండలాలు వాళ్ళు కూడా వెళ్ళిపెట్టారు, వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా సరే 10 ఎక్కడ ఎక్కడ దండపెన్నా లేకపోతే చేయడం జరుగుతుంది. ఇట్లా ప్రతి కార్యక్రమం తీసుకొని చేస్తుంది. రైతు సోదరులకు మీ అందరికీ చెప్పేది ఒకటి, ఇవాళ ఎన్నికలు లేకపోతే నేను వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల కోసం రావడం జరిగింది, నిన్న అవస్థలు కూడా వచ్చింది. నా మీద దయ ఉంచి చేతి నుంచి ఇప్పుడు నిలబడ్డది సర్పంచ్ అభ్యర్థులు 61 మంది బాబు, నేను వాళ్ళ తరఫున నేను నిలబడ్డా. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని ఒకేసారి వేడెక్కించాయి. నువ్వు 70 ఏళ్లైనా సీఎం కాలేవు, దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయి అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఆస్తులు అమ్మేసి ఆంధ్రప్రదేశ్ కు పారిపోవాలని మాట్లాడటం కూడా వివాదాస్పదమైంది. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అనిరుద్ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో జడ్చర్లలో జనసేన కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చలు పెరిగాయి. రాజకీయ వర్గాలు కూడా ఈ వ్యాఖ్యలను గమనిస్తున్నాయి. పవన్ ను లక్ష్యంగా చేసుకుని ఇంత దూకుడు వ్యాఖ్యలు రావడం ఇదే మొదటిసారి కాకపోవడంతో ఈ వివాదం మరో రౌండ్ కు దారితీయొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్ లో మీరే ఉన్నారు. ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేసుకోవాలని ఇస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు, నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పని చెప్తున్నావు. నేను కూడా మీ ఫ్యానే. మొన్న రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ 800 రూపాయలు టికెట్ పెంచితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను. కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్లో ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరు కదా, నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను. 2024లో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సిరిసిల్ల జిల్లాలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నిందించేవారు ఆనాడు గాంధీజీ కాలంలో ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ కాలంలో కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీ పరారయ్యాడని చెప్పేవారితో ఇప్పటి విమర్శకులేవీ తేడా లేదని అన్నారు. కేసీఆర్ ఉద్యమ దీక్షను దొంగ దీక్ష అన్నారని ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. నాయకులపై అబాసు పాలు చేసే విమర్శలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ గౌడ్ వర్గం కూడా ప్రతిస్పందించే అవకాశాలున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ వినాలి. గాంధీ గారు కూడా ఇట్లే అన్నారు. మహాత్మా గాంధీని సాబర్మతి ఆశ్రమం నుండి క్విట్ ఇండియా మూవ్మెంట్ కంటే ముందు, ఉప్పు సత్యాగ్రహం జరిగే ముందు మహాత్మా గాంధీ
సాబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్ నుండి బయలుదేరే ముందు డిండి యాత్ర ఆయన బయలుదేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అక్కడ ఆ రోజు వరకు మహాత్మా గాంధీ గారికి సహాయం చేసేటువంటి కొంతమంది ఆ సాబర్మతి ఆశ్రమానికి కట్టడానికి చందాలు వసూలు చేసిండు మహాత్మా గాంధీ. మళ్ళీ తిరిగి ఇస్తా అని చెప్పిండు. ఈ తప్పించుకోవడానికి ఈ సాబర్మతి ఆశ్రమం చెల్లి పారిపోయాడు మహాత్మా గాంధీ అని కూడా నిందలేసింది ఇలాంటి శక్తులు. మహాత్మా గాంధీ ఏం చెప్పిండు? మన కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి వేగం ప్రపంచంలో అత్యంత పురోగతి సాధించిన దేశాలతో సమానంగా కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఎకానమీని $1 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయం, స్టార్టప్స్ వంటి అన్ని రంగాల్లో సమగ్ర వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తోందని తెలిపారు. పెట్టుబడుల పెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యారంగ సంస్కరణలు ఆల్ కలిసి రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేస్తాయని అన్నారు. యువతకు అత్యాధునిక ఉద్యోగ అవకాశాలు సిద్ధం చేస్తామని, తెలంగాణను భారతదేశ ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అనేక విధానాలను అమలు చేస్తోందని భట్టి వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు బయటకు రావడంతో ప్రజలు, వ్యాపార వర్గాలు ఆసక్తిగా స్పందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ గారు, సింగరేణి సిఎండి బలరాం గారు, అట్లాగే ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ గారు. ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశానికి, ఇంకా తెలంగాణ ప్రయోజనాల్ని విస్తృతంగా ఆశించేటువంటి ప్రపంచ స్థాయి పెద్దలకు కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో జిఎస్డిపి పెరగటానికి కావలసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం యావత్ కేబినెట్ సహచరులందరూ కలిసి పెద్ద ఎత్తున కొన్ని ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. ఆ ప్రణాళికలన్నీ కూడా ఈ రాష్ట్రం కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణకి బలమైనటువంటి పునాదులు వేస్తూ 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సమయం ఇది. దానికోసం వేస్తున్నటువంటి ప్రణాళికలు, రావాల్సినటువంటి పెట్టుబడులు, ఇక్కడ వ్యవస్థీకృతంగా ఏర్పడవలసినటువంటి వ్యవస్థలు, వీటన్నిటికీ అత్యంత అవసరమైనది ప్రధానంగా ఎనర్జీ. ఆ ఎనర్జీని కూడా ఆ స్థాయిలో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకొని సరిపోయే స్థాయిలో మనం అవగాహన చేసుకొని పునాదులు వేసుకుంటూ ముందుకు పోకపోతే అనుకున్న లక్ష్యాల్ని మనం చేరలేము. కాబట్టి అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాము, ఏ అవసరం ఉంది, ఎప్పుడు ఎక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటే ఆ అవసరానికి రీచ్ అవుతాం అనేది ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి కొంత స్పష్టమైనటువంటి అవగాహనని ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్టుగా కేవలం రాష్ట్ర ప్రజలకే కాదు, నిందా కూడా చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రయోజనాలను విస్తృతంగా ఆశించి ఆశీర్వదించేటువంటి దేశ స్థాయిలో ఉన్నటువంటి అందరికీ, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అందరికి కూడా ఈ విషయాలన్నీ అవగాహన చేయాలనేటువంటి ఆలోచనతోనే
ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఈరోజు మీ ద్వారా వారందరికీ తెలియడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వై పవర్ ఈజ్ ఇంపార్టెంట్. పవరు ఏ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎకానమీ అయినా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే అన్ని సెక్టార్స్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఉత్పత్తి రంగాలు. ఈ ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జిఎస్డిపికి ఉపయోగపడుతుంది. తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో ఎదుగుతుంది. వీటన్నిటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఉదాహరణకి ఇండస్ట్రీస్, బిజినెస్, సర్వీసెస్, టెక్నాలజికల్, రోబోటిక్స్, స్మార్ట్ డివైసెస్, ఆ సర్వీస్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ సప్లై, అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటికి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ప్రతి ఉత్పత్తి రంగానికి ఎనర్జీ పవర్ అందిస్తే తప్ప ఉత్పత్తి రాదు. సో దానికోసమే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ కన్జంప్షన్ ఆఫ్ కంపారిజన్ తీసుకుంటే ప్రపంచంలో మనం తెలంగాణని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. కాబట్టి దాని కన్జంప్షన్ ఎట్లా ఉంది, మంది ఎట్లా ఉంది కూడా ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా అభివృద్ధి చెందినటువంటి బోతల స్వర్గం మనం చెప్పుకుంటాం. దాంతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 12,551 యూనిట్స్ అక్కడ యుఎస్ లో ఉంటే, జపాన్ లో 7,655, చైనా 6,524, జర్మనీ 5,904, తెలంగాణ 2,349. Though it is slightly above average of India, but కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 మృతి చెందడం తీవ్ర విషాదం కలిగించిందని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. డ్రైవర్ నిద్రలో ఉండటం కారణంగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే కీలక చర్యలు చేపడుతోందని తెలిపారు. జాతీయ రహదారుల విస్తరణ, వాహన తనిఖీల కఠినంతరం, డ్రైవర్ అవగాహన కార్యక్రమాలు, అలా చాలా అంశాల్లో సంస్కరణలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాల కారణాలన్నీ సమగ్రంగా విశ్లేషించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. అక్కడి నుంచి వచ్చే వ్యక్తి డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఇంపాక్ట్. దురదృష్టం ఏమంటే ఆ కారులో ఉన్నటువంటి 7 మంది ప్రయాణించే వాళ్ళలో దాదాపు 5 మంది అక్కడికక్కడికే స్పాట్ డెడ్. 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కోలార్ నుంచి చిక్క హొసల్ అనే గ్రామం అని చెప్పి అక్కడ ఆ ప్రాంతం నుంచి చెప్పడం జరిగింది. ఇంకొక వెహికల్ ఏమో హైదరాబాద్ నుంచి వస్తున్నారు. సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే దురదృష్టకరం, అసలు చాలా దుర్ఘటన. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో చర్యలు కూడా ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 4 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఈ యొక్క బాడీస్ కానీ అదే రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా వివరాలు చేర్చడం జరిగింది. ఇటువంటి దుర్ఘటనలు కూడా చూస్తున్నాం దాదాపు ఈ మధ్య కాలంలో. నిన్న కూడా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి స్పీడింగ్ కావచ్చు, హైవేస్ మీద ఉన్నటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోవాలా, కంప్లీట్గా ఈ యాక్సిడెంట్స్ని తగ్గించాలా, దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతా ఉంది. ఇటువంటి దుర్ఘటన ఈ ప్రాంతం మన జ్యూరిడిక్షన్లో జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు అదే రకంగా ఆ కుటుంబంలో ఉన్న 5 కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చేటువంటి స్పాట్ డెడ్ అక్కడ చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ వివరాలతో పాటు వారికి కూడా ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలో ప్రభుత్వం తరఫున అదే రకంగా పోలీస్ శాఖ వారు కూడా ఇమీడియట్గా దాని రిలీఫ్ కూడా మెజర్స్ అని తీసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమీక్ష.
పరిహారం, భూ హక్కులపై అమరావతిలో వేడెక్కిన చర్చలు. రాజధాని అభివృద్ధికి న్యాయమైన పరిష్కారం వస్తుందన్న రైతన్న ఆశలు. కమిటీ మీటింగ్ తో అమరావతి ఉద్యమం మళ్లీ దృష్టిలోకి. పెంచినయ్య హత్యపై గంజాయి బ్యాచ్ ను వదలొద్దని కోటంరెడ్డి వార్నింగ్. నెల్లూరులో రౌడీయిజం పెరుగుతోందని కోటంరెడ్డి సీరియస్ అలర్ట్. హత్య కేసులో నిజాలు బయటపెట్టాలని పోలీసులకు కోటంరెడ్డి డిమాండ్. ప్రజల భద్రతకు ముప్పు, గంజాయి గ్యాంగ్ పై యాక్షన్ కోరిన కోటంరెడ్డి. కేటీఆర్ ఆరోపణలు నకిలీ, బీసీలతో ఆటలు ఆడొద్దని సీతక్క హెచ్చరిక. రిజర్వేషన్లు తగ్గాయన్న కేటీఆర్ మాటలకు సీతక్క స్ట్రైట్ కౌంటర్. సుప్రీం గైడ్ లైన్, కమిషన్ రిపోర్టే ఫైనల్ అని సీతక్క క్లారిటీ. బీసీలను భయపెట్టే డ్రామా ఆపండి అని కేటీఆర్ పై సీతక్క ఫైర్. కేసీఆర్ ఆమరణ దీక్షకు 16 ఏళ్ల పూర్తి. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ ట్వీట్. కరీంనగర్ లో కేసీఆర్ అరెస్టు వీడియోను షేర్ చేసిన కేటీఆర్. కర్ణాటక సీఎం పదవిపై కొనసాగుతున్న సంక్షోభం. అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగిన సిద్దరామయ్య, డీకే శివకుమార్. బెంగళూరులోని సీఎం నివాసంలో ఇద్దరు నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్. విభేదాలు పరిష్కరించుకున్నాకే ఢిల్లీకి రావాలని స్పష్టం చేసిన హైకమాండ్. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.